ముందు మొదలైన సినిమా కంటే తరువాత తెరకెక్కిన చిత్రాలే జనాన్ని ముందుగా పలకరించిన సందర్భాలు ఉన్నాయి. అదే తీరున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొదలైన హరిహర వీరమల్లు తరువాత చాలా రోజులకు ఆయనతోనే ఓజీ ఆరంభమైంది. అప్పట్లో హరిహర వీరమల్లు కంటే ఓజీనే ముందుగా విడుదలవుతుందని వినిపించింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగానే ఈ సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. మళ్లీ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2 చిత్రాలు షూటింగ్ కోసం ఉరకలు వేస్తున్నాయి. ముందుగా ఏఎం రత్నం నిర్మించే హరిహర వీరమల్లు చిత్రీకరణ ఆరంభించారు. ఈ సినిమా 2 భాగాలుగా వెలుగు చూడనుంది. క్రిష్ డైరెక్షన్లో మొదలైన హరిహర వీరమల్లు నిర్మాత రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తి కానుంది. ఇక సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ తొలుత అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ కావాలి. కాకపోతే పవన్ పాలిటిక్స్ కారణంగా జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు, ఓజీ 2 సినిమాలు వచ్చే ఏడాది వెలుగు చూడనున్నాయని తెలుస్తోంది. అందులో హరిహర వీరమల్లు వచ్చే సంవత్సరం మార్చి 28న విడుదల కానుందని నిర్మాత ప్రకటించారు. హరిహర వీరమల్లు తొలి భాగం పూర్తి కాగానే పవన్ ఓజీకి డేట్స్ ఇవ్వనున్నారు. అలా మొదట ఆరంభమైన చిత్రం ముందుకు, వెనుకాల మొదలైన సినిమా వెనక్కి తగ్గాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియడ్ మూవీ హరిహర వీరమల్లు కాగా, గ్యాంగస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ 2 విభిన్నమైన చిత్రాలే. ప్రస్తుతానికి హరిహర వీరమల్లు ముందుకు వచ్చి ఓజీ వెనక్కి వెళ్ళింది. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యాక కూడా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుంది. అది పూర్తి కావడానికి సమయం పట్టవచ్చు. అలాగా ఓజీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోవచ్చునని వినిపిస్తోంది. అంటే వారి లెక్కల ప్రకారం ఓజీ 2025 మార్చి 28 కంటే ముందే రావాలి. ఆ డేట్ను హరిహర వీరమల్లు ఫిక్స్ చేసుకున్నాడు కదా. ఈ 2 చిత్రాల్లో ఏది ముందుగా ప్రేక్షకులను పలకరిస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఏది వచ్చినా ఆదరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తరువాత ఆయన స్థాయి పెరిగింది. ఈ నేపథ్యంలో సినిమాలు కూడా మునుపట్లా ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు. ప్రజల్లో చైతన్యం కలిగించేలా తన చిత్రాలు ఉండాలని పవన్ భావిస్తున్నారు. అందువల్ల ఈ 2 చిత్రాల్లో ఏవైనా అసభ్య, అశ్లీల సన్నివేశాలు ఉంటే అవి తొలగించక తప్పదని తెలుస్తోంది. ఇలాంటి నిబంధనలతో పవన్ నటించే ఏ సినిమా ముందుగా పలకరిస్తుందో చూడాలి.